బతికి బట్ట కూడా కట్టలేను బతికి బట్ట కూడా కట్టలేను బతికి బట్ట కడతానా నేనంటే బరివాత ఉంటావు లంజాని వాడు అంటాడు బరివాత ఉంటే మంది పిచ్చిలేసింది లంజ కనుక్కోరు నువ్వు వాళ్ళకి సపోర్ట్ అన్నట్ట సపోర్ట్ కార్డు నిన్ను కూడా కలుపుతా ఆగరాదు నా మొగరు రాని నా మొగడ వచ్చాక నీ గుడ్డలా పడిపిస్తా కనుగుడ్లల్లా చిత్రంగా కచ్చరగాడి నంది వర్తలు అనుకున్నాడు నా ప్రేమ గల్ల ప్రేయసీల ఏం కూరండి కాక పెట్టవచ్చు స్థానవాడి కచ్చరగాడి కన్నా తినవత్తనాని సీతారామల చేరుండా మౌనాల ముందు గద్ద వరకు ఇల్లంతా ఆగమాగమైంది బాబు ఇక ఏమో ఇల్లంతా ఆగమాగమైంది ఐవన్నుడే వచ్చిండు ఎవర్రా గట్టు కొడుక ఇక అది నారాయణ నారాయణంగా అసలు నా పిల్ల ఉన్నాడు అసలు నా భార్య ఉన్నాడు ఉన్నదో ఎవరికన్నా పోయిందో కూలికి తోడేరవచ్చు ఆగిట్లవన్నవమ్మా ఓ బాబంగా నీకు ఇల్లు లేదా నా భార్య ఇల్లు లేదా ఇలువాటు నీకు లేదా కొడుకు అమ్మాయి పెళ్ళాం ఆగరారు నా కట్ట నీ భర్త నేను అవ్వను యువరాజే కదా కొడుక భూపతి నేను అవ్వను యువరాజ కదా అయితే తల చెబుతుందా అద్దు యువరాజ పాపం తలుగుతుంది నీ బాంచను అద్దు కొడుకులా కలవరిస్తాను భార్య ప్రాణకు వచ్చింది మరి వచ్చినవా ఆ బుర్రా అంటే ఉండదు ఆలడం అంటే వచ్చినవా మావా లేవసాతన అవుతుందా చేస్తాడు చేసిండ్రా డబ్బా నీళ్ళు పోయిపో అబో అబో ఏ కొడతాడు ఇక వాడు కొట్టడు ఇక అసలు నాకెరికేరు ఏంది నీకు ఇల్లు లేదా ఇల్లు వాటి ఆగిట కొడుకులు కొడుకు అత్తనాన్ని ఏదో మారుస్తూ ఏంది అద్దు మేరా ఒకటే కుట్టేసింది ఎందుకు వేసింది ఎందుకే డబల్ కుట్టేయలే ఎందుకేయలే పైసలు ఇయ్యలే ఎందుకు కొడుకులేంది అరిబంతి ఏంది పూబంతి కట్టేది మన కుక్క మన కాలు కరిచిందయ్యా మన కుక్క ఏమిటి మనకు మాట ఏమిటమ్మా
శేనం వేసింది పైకం ఎవరు కట్టిస్తారు మన కోడేంది మన సేనేంది మరుగు మాట ఏందో దైవుడు కాదు. అయ్యో ఏం చెప్పాలి ఏమని చెప్పాను నాకు నోట చెప్పబుద్ధి అయితే లేదు ఏంటే నా నోట చెప్పబుద్ధి అని బతకని అనుకున్నారు వారి కడికి వస్తుంది ముచ్చట వారు సంపుతామని పత్తిలో బావిలో పడతారు అనుకున్నారు మరి ఏమైంది పర్లేదు నీ ముఖం చూడాలని ఆగిన సరే చూసినావు కదా పడతగా నీ జీవికి తురుతుండది జీవికి నేను తుర్తి చేసుకో ఎందుకు పడ్డది నీ పిల్లం అంటే ఏమని చెప్తావు ఏమని చెప్పాలి దానికి గబ్బాలు పచ్చని చెప్తా గా ముచ్చట నీకు చెప్పినా ముచ్చట నీకు చెప్తామని చూస్తా ఆ ముచ్చట నువ్వు చెప్పవమ్మా నీ మంచిది నా ఎగురం చూడు నేను అనుకున్నట్టు పొలగల్లో అయితే కచ్చరికాడి పోనట్టున్నదుర్రా కచ్చరికాడి పోతే ఏందే నిన్న ఎవలేమని ఏమైంది దానికి ఇంత నిమ్మలగా నా తలకూరలు చదివి పన్నదాన్ని లావట్టి కోకుండా పెట్టి కట్టమడుగుతాడుర్రా కాదా పెద్ద మనిషి అయితే పొలాలు పోనట్టున్నది ఏ నాది నడుతుంది చూసుకో ఆట అయితే నీ ఇద్దరు కొడుకులు ఇంటికి వచ్చింది అయ్యా ఇంటికి వస్తే ఇద్దరు పొలగాలకు అన్నం పెట్టిన అన్నం పెడితే అన్నం తినుకుంటా నా కాలుగోరు కానిచ్చి కంటి రెప్పదాకా చూసి నీకున్న మా అయ్యకి ఈడగాల్సిందా జోడగాల్సిందా నువ్వేం చూసి వచ్చినవే నీకున్న మాకు ఈడున్నదే జోడున్నదే అని అయ్యా గొర్రెల్లా గొర్రెపోడీలు వచ్చినట్టు మేకలల్లా మేకపోతే వచ్చినట్టు కోళ్ళల్లా కోడి బర్రెల్లో బొడుతున్నప్పుడు వచ్చినట్టు నా మీదకి నీ ఇద్దరు కొడుకులు వచ్చి కుక్కల్లా ఓ కుక్క ఆడి కుక్కని అన్నట్ట ఓ గట్లా నీ కొడుకులు నా మీదకి వచ్చిన ఏజేళ్ళు నా అయ్యా నా పిల్ల వీడ వింత గుంత కోసి మళ్ళా చచ్చిపోవాలమ్మా కొడుకులు ఇగ్గుముగ్గులు అయినది కదా గవాయి ఉన్నదా చూపితున్నదా ఇన్నారులా ఈడ గవాయి ఉంటుందా పెద్ద మనిషి ఈడ గవాయి ఉంటుందా హనుమశాల ఎక్కడ నువ్వు ఎక్కడ గవాయా కొట్టకు ఎలక కొట్టు ఈడగొడితి ఆడగొడితి కొడుకు ఇగ్గుమొగ్గులు అంటే గవాయి చూపితున్నదా నేను ఎంతైనా ఎగురంగల దాన్ని కాదు అనుర్రా నేను ఎగురంగల దాన్ని ఎప్పటికే ఎగురంతో నా తెలివితోని గవాయి సూవిది ఉన్నది గవాయి సూవిది ఉన్నది గవాయి సూవిది చూంచకపోతే ఇది వరదాకా అన్న ఏడవడతా ఆడగొట్టగా ఇట్లా అక్కల ముక్కలు కొట్టకు దెబ్బలు ఎక్కడ తండ్రికి గవాయి చూంచకపోతే సూవిది లేకపోతే పొరగడ గుంజుకపోయి ఆ గుడిసెల వారేసి రోకలు వండి ఇప్పటి రోకలు వండి అందుకొని కుదిచ్చి గుద్దు రోకలు వండి ఎందుకు అబ్బో ఆయన గాథ బతకరు ఇగో ఈ ఉంగరం ఇవ్వాలా చూడు నా దగ్గరికి ఎట్లా వచ్చిందో చూడు ఉంగరం చూసిండే చిన్ననాడు కొడుకులారా మీ అమ్మాయి నాకిద్దరు కొడుకులు నాకొక్క విద్యారి ముద్దుట్టుకు చేయించింది ముద్దుటుంగరమరా నన్ను ఎంత పని చేసినారు కొడుకు ఎంత పని చేసినారు కొడుకు కొడకరాజా భక్తిరాజా కొడక పూ భక్తిరాజా మీరు 5 ఏళ్ల పిల్లలు 7 ఏళ్ల పిల్లలు నా పిల్లల బతకాల పిల్లల పేరుకు రావాలని మిమ్మల్ని ఎడమ చేత గుర్తలేదు కొడుక పిలవలేదు కాకి నేను నమ్మలేదు కొడుక గన్నాను నమ్మలేదు కొడుక కన్న తల్లి లెక్కదాలుకున్నా చదువుకున్న చేతులు నా కొడుక అయ్యా సట్టు బండలు ఎత్తులు కాదురా నువ్వు వదినా పోరాయినా నీ
కొడుకులు పాపాత్ములే కన్న తల్లి కడుపులకు కాలదార్వే కాలాప కర్ములు అంటారే బామ్మ పిల్లగాళ్ళు తెలుసు తెలియకు అన్నారు మన కుక్క మన కాలు కలిసింది కాబట్టి ఈ మాట మూడో వానికి అర్థం కావద్దు ఇక ఇంట్లో వా చూసినానురా ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా దొరకబట్టలేడు విన్నావా సరే అయ్యాలా అయితే కంటినా కొడుకులా కనకుంటే కొడుకులు కాదా అని నేను ఊకుంటాను నేను ఊకుంటా కానీ ఇవాళ తిననేర్చోడు తింటూనే ఉంటాడు తాగనేర్చోడు తాగుతూనే ఉంటాడు తిరగనేర్చోడు తిరుగుతూనే ఉంటాడు ఇవాళ ఇంట్లో చేస్తే మనం ఊకున్నా రేపు బయట ఎవరినన్నా ఏమన్నా అంటే నీ ముఖం ఎన్న పెట్టుకుంటావు ఎందుకంటారు అమ్మ వాళ్ళ అనరా చెప్తారే అంటారు వాళ్ళు అంతే. నేను ఊళ్ళో పోతాను అనవంటినే అన్నారు వాళ్ళ మాట నేను ఊళ్ళో పోతా ఊళ్ళో పోయి అందరితో చెప్తా ఏమనంటే నేను నవ్వాలే చదువుకునే పొలగలు ఇవ్వాలా ఈడొచ్చిన వాళ్ళు అయినాక తిన్నది అరగాక నా ఎంబడి వాడి నా నాగమాగం చేసింది అయ్యా అని చెప్తా ఎక్కుదివా నీ పరువు పోతనా పరువు వేరంట కదా బాబా మరొక మందు వల్ల బారు చేతుల కీలు బొమ్మ అయిపోయింది కన తండ్రి ఇవ్వని కొడుకులయ్యా అవ్వలే కొన్న పిల్లలు బతకాలే పేరుకు రావాలని కడుపులో పుట్టిన కన్న పిల్లలుగా పేరుకులో సాధిన సేరు సట్టుబడులు చేసి కొడుకులు నా కొడుకులు అవుతాం తప్పు నా తప్పు అవుతుందా నువ్వు బజారుకి ఎక్కద్దు ఇదే కాళ్ళ స్కూల్ కాడి పోయి వాళ్ళ పెండవచ్చు వాళ్ళని దొరకబట్టి వాళ్ళ ప్రాణం నేను తీస్తారే వాళ్ళ ప్రాణం నేను తీస్తానే నీ బాధ్యనయ్యో దండం పెడతానయ్యో వద్దయ్యో చేద్దనగా బాబు అన్నది ఈ అద్దుతాయి ఎందుకంటే అంటే నువ్వు బడికాడికి పోతే ఊళ్ళున్న మంది చూస్తారు రావంగా పోవంగా ఆడ పొలంగల పానదీయంగా చూస్తే ఏందయ్యా ఏమొక్క దెబ్బ కొట్టను అని గంత కోపం ఎందుకు వచ్చిందయ్యా పొలంగల పాన చూస్తాను అంటే ఏమంటావు నా పెన్న నిజ్మోగురాణి అంటావా నేను ఇదివరకే ఇజ్జద్దారిని ముక్కు మీద కలితే ముక్కు కోసుకునే మనిషిని నేను ఇజ్జద్దారినా ఇదివరకే ఇచ్చేదాన్ని ఇచ్చేది పోదు నువ్వు పోవద్దు బడికాడికి పొలం వచ్చా అల్ల అవుతాంది నేను నీటిగా పోతాను నీటి నీళ్ళ పాలు అంత తాగబట్టరు పొల్లగాళ్ళు ఇంటికి వచ్చా అల్ల అవుతుంది నన్ను అయితే ఏ కళ్ళతో చూసిందో వాళ్ళ కళ్ళు ఉండద్దు అంటే ఇనుప సీకుల టంపి పెట్టు పిడికున్న టంపి పెట్టి కళ్ళతోటి నిన్ను చూసుకుంటే కుమ్మకులాడిల్లో నీ కొడుకులకు కళ్ళు ఉండద్దన్నదమ్మా భార్య చేతులకి బొమ్మైపోయిందే ఇంటి ముందు ఓదున్న విండు ఓదము నిండా పిడిక కొన్నెలు పోసి ఇనుప సీకులు తెచ్చి ఇనుప సీకుల టంపి పెట్టినాడే కన్న తండ్రి నన్ను వద్దనయ్యా కొడుకులు ఎవరి కొడుకులు భగవంతులోని కొడుకులు బాంధులోని కొడుకుల కళ్ళు తీర్చరాని ఇంటి ముందు ఇనుప సీకులు టంపి పెట్టానా తల్లి కోడి రెప్పలకి పిల్లలు ఎట్ట పోతారో గిద గిద ఉరికిపోయి
మరి మంది రాజు ఉంగరం లేదు కాదురా ఉంగరం లేదు కదా అన్నప్పుడే అప్పుడే పిల్లగాడు ఎదురు చూసుకున్నాడు చిన్న తల్లి ఆలగోడి బాలగోడి చేసి ఉంగరం ముందు కూడా పిల్లగాడికి ఏమనగా పిన్న తల్లి ఆలగోడి బాలగోడి వేసినప్పుడు తన పిన్న తల్లి చేతి జిగ్గుతున్నానంటే నన్నే కొడతాడు పిన్న తల్లి ప్రాణమే తీస్తాడు అని నాన్న పడికాడ ఆడుకో ఎక్కడ పోయిందో నాన్న దొంగతనం చేసినోడు చేసిందంటాడా చేయను అబద్ధం ఆడతాడు అంటే చిన్న దగ్గర ఉంగరం ఉన్నది పెద్ద దగ్గర ఉంగరం లేదంటే నా కొడుకు ఇంకొకడు ఆడే తప్పు నా తప్పు అవుతుందా కొడుకు నా కొడుకు అవుతుంది పిన్న తల్లి కాళ్ళు మండి పోను భోగవదని రాదుకే వెనక చెప్పలే భోగవదాని మాటలు పట్టుకున్నదే కన్న తల్లి తోడు ఇంటి ముందు 2 మేకులు తిన్నువా ఇంటికి పెద్ద కొడుకు గుణవంతుడైతే ఇల్లు బాగుపడుతుంది ఇంటికి పెద్ద కొడుకు లంగైతే ఇల్లు ఆగమవుతుంది పెద్దోడు తప్పు చేస్తున్నాడు చిన్నోడు తప్పు చేసి మొదగాలు ఇంటికి పెద్ద కొడుకు కళ్ళు తీస్తానని ఇనుపసీకు చేత పట్టిండే నన్ను అన్న కళ్ళు తీస్తానని పోతంటే చిన్న కొడుకు కళ్ళ చూసిండే నంది రాజా నా అన్నయ్యేమో తప్పు చేసేపటికి అన్న కళ్ళు తీస్తావే నాన్న అందుకే మా అన్నది అయ్యా మనసు మార్చుకొని మారు వెళ్ళి వేసుకుంటేవా మారవా వచ్చిందని మాటలు ఎక్కువ అన్నారు అచ్చినదాని కాళ్ళ కింద సచ్చినదాని పిల్లలు అన్నది నాన్న అవ్వ చెప్పిన మాట నాన్న వీళ్ళిప్పుడు ఏడుతుంటే ఊకుంటున్నా నా భార్య బజార్కి ఎక్కుతుంది ఎవరితో చెప్తే నా పరువు పోదా భార్య సీతల కీలుబొమ్మ అయిపోయిన వాడు కన్న తండ్రి నందివర్ధనయ్యా ఇనుపసీకు సీత పట్టింది ఇద్దరు కొడుకులా కళ్ళు కూడా దిత్తమున్నడం
నైనాలు పాపలేసి మీరే ఆకిట్ల ఇద్దరు కొడుకులే అమ్మో వాళ్ళు ఎర్రలోనే బొరుతున్నారమ్మా అన్నరారా అని బతిరాజు ఎప్పుడుగా పుట్టినావు అన్నా పూజవ తల్లి కాడ ఏడుని పోసొస్తే ఏడ ఎట్లా ఒడ్డుకుంటుందో కళ్ళు వీగినప్పుడు అమ్మా అయ్యో వదిలేవి అవ్వా నీ కనుక పాట పాడలమ్మా ఎప్పుడుగా మేము పుట్టినాయా అవను హరి ఏడైన నాడే అవ్వో నువ్వు భూమి ఏడు వేనవా అవ్వ నీ మాట పట్టుకొని మా నాయన మారుపేళ్ళు ఆడకుండా మాకు కరువ రాగము భోగంగాని వేసుకుంటూ నాయన భోగంగాని రాదుకు తెలియదు భోగంగాని వేసుకుంటే పొడతల చేస్తుంది నాయన తెలుసు కానీ నాన్నకల్లా నిలవబాయమ్మా వేసుకొని ఉర్రంగా తప్పుతానే అమ్మా వదిలేవి ఇక నీ దగ్గరికి మేము వస్తామే అమ్మో మనం అన్నా మనం అమరు గారు పోతారం కానీ మన చెల్లె రాకపోయా నీ ఆట పాట పాడ చెల్లె నీ ఆట బీటు పాడ చెల్లె అటవైనా పుష్పరాణి ఇంటికి వస్తా ఉన్నది మీ కళ్ళు తీసిందిరా అన్న మీ పాప రౌజి పోయినాయా అన్న మీకు చూపు దూరం అయిందా అన్న అన్న అడవంతి రాజా అన్న పోబంతి రాజా ఏ దుర్మార్గుడు మీ కళ్ళు తీసిండే అన్నయ్య వరగాల చూసిన చెల్లెమ్మ కనుపోతే కానీ ఎక్కడికన్నా వెళ్ళిపోను బతుకని కూడా నాయన అంటాడు మంచిగా అది ఎవరికన్నా ఎవరికన్నా పోతే ఆడవాడి ఈడవాడి బతుకుతుంది ఆడది పుడితే నన్ను ఏం చేద్దాం దబ్బనమ్మ కూడా పుడితే ఎక్కువ మేఘ గాడు ఎవరకు అమ్మమ్మ మిన్నడైతే ఆడరా మంది అవుతారు సాలు కట్లుంటాదురా ఎవరకు సార్లు కోళ్ళ బుక్క ఏందయ్యా అది ఎడతాంటే మంది కొడతారు నువ్వు ఉర్రకు బజారుకి ఎక్కకు నువ్వు అందాల రాసివే పోయ్యా మళ్ళీ ఓర్తలేరు మంది మళ్ళీ ఏం చేస్తాం అది ఎడతాంటే మంది కొడతారు మంది కొడితే మానం పోతుంది అత్తగా నీకు ఎడ్డెక్కులేస్తుంది ఉర్రకే నువ్వు కంటు కాకు అయితే నేను కంటు కావాలి అది ఏడవకుండా ఉండాలి మంది కూడక ముందు అయితే గండుగా తిరగడితే నాలుగా కత్తారు వారి సీతల కీలుబొమ్మ అయిపోయిన వాడు నందు వర్ధన మహారాజు పొరిపాడు వాడ అన్నల తోని పాటగా ఇంటికి వస్తే నా కొడుకులు దాన్ని ముగ్గురు ఆడిన వారి మాట పట్టుకున్న కసాయి తండ్రి బిడ్డ జడగొప్ప బట్టి కథలతోటి నాలుగల్లా గొత్త ఉండడమ్మా మాట్లాడ
ఎర్రదోట పొడతాళ్ళు ఏం చేస్తారంట ఆగులు అజ్జే మాట్లాడదాకా ఆగు ఏం చేస్తావు మరి ఏం చేస్తా అన్నాడుతాందా పానం తల్లాడదాని ఎంత కడుపుతో కన్నా పిల్లలాయే వాళ్ళ బుక్ అంత అన్నం పెట్టి అవునంగా సాదుకో చూసినాడు ఎంతైనా నీ రక్తం ఒకటి కాదా నీ రక్తం కూడా ఇల్లు మేము వేసుకుంటామే ఎంతైనా నీ కొడుకులాయే నీ బిడ్డ మీ రక్తం ఒక్కటే నేను ఎక్కువ పుట్టినదాన్ని ఎక్కువ పెరిగిన దాన్ని ఎప్పుడు చూసినా నేను పరాయిదాన్ని కాదా చూసినా నేను అది కట్టెలు కట్టుకుంటాను అయింది కానీ అద్దు నువ్వు ఆనా లేదా ఈనా లేదా ఇప్పుడు ఆ కాదులు నాకు అంటే ఏడాన్ని ఉన్నదా 15 ఏళ్ళ 16 ఏళ్ళ సాలు కడతాను నువ్వు తప్పు ఏందయ్యా పొల్లగాలు మన ఇంటి ముందు ఎప్పటికి 10 మంది వచ్చేటోళ్ళు 10 మంది పోయేటోళ్ళు ఏందయ్యా ఈ పొల్లగాల కళ్ళు ఎట్లా పోయినాయి పొల్ల నాలుగు ఎట్లా పోయిందంటే ఎవరిన పిల్ల ఇంటి ముగ్గులు అడిగినట్టవా నేను బతారా భూమి మీద ఎవరికే ఇచ్చేది దారిని నువ్వా కూడా కట్టుకుంటుంది దోశ గోష పెట్టుకుంటుంది అంటారా ఇంకేదన్నా అంటారా వేరే వాడు ఇంటి ముందు 10 మంది వస్తారా 10 మంది తోటి మన పరువు ప్రతిష్ట పోతుంది వాళ్ళని మాత్రం ఉంచద్దయ్యా వాళ్ళ పాపం వాళ్ళ మీదనే పోవాలంటే ఇద్దరు కొడుకులకు దండరెక్కల పగ్గాలు కట్టిండు పగ్గాలు కట్టి గొరగర గుంజుకొని ఊరు బయటకు వచ్చిండు ఊరు బయటకు వచ్చిన వాడు కోరి నువ్వు అన్నలతోటి పాటకి వస్తే నీ చిన్నమ్మ నా బాగా నీకు ముగ్గులు అడగము నీ అన్నలు నువ్వు అని అడవి రాగం ఎత్త ఉన్నదే రారా అన్నలకేమో కన్ను లేవు చిన్నకేమో నాలుగు లేదే పాపకారే భార్య బ్రహ్మలాడు అందుకే మా అబద్ధమంగా అన్నది అయ్య మారబొట్టు పెట్ట మారు లగ్న వాళ్ళకు చచ్చిందాని పిల్లలు వచ్చిందాని కాళ్ళ కాడన్నది మావయ్య బిడ మాట మరచిండు మా నాయన మారు వెళ్ళి ఆడు మమ్మలాగా చేసిండే అయ్యో భగవంత ఎవరి వాదం ఎవరి వాదం చూడ చుట్టాలేరా బాడ బలగం లేరు రమ్మని దగ్గర ఇద్దరు బుక్కడు కొడుకు దాయాచి బలగం లేకపోయినమ్మా భూమి మీద బతుకుంటూ సాతగా అన్నాడు సచ్చినాడు మామూలుగా